ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విహారీని వాడుకొని కనకంతో పెళ్లి చేసి ₹1 కోటి కొట్టేశాను. ఇప్పుడు కనకాన్ని షేక్ అమ్మేసి లక్షలు గడిస్తాను. వీళ్ళిద్దరి వల్ల నేను బాగా లాభపడ్డాను. ఏంట్రా ఈ కనకం ఇంకా రాలేదు? నా లక్కీ లేడీ వచ్చింది. మా నాన్నకి మాయమాటలు చెప్పి ఎక్కడుంచావు? ఏం చెప్పి ఆయన్ని తీసుకొచ్చావు? నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆగాగాగాగు. అన్ని ప్రశ్నలు ఒకేసారి గురిపెట్టి వదిలితే నేను సమాధానం చెప్పలేను. నీ అత్యాస వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇంకా ఏం చేద్దామని నన్ను బెదిరిస్తున్నావు? ఇంకెంత నాశనం చేయడానికి నన్ను ఇక్కడికి రమ్మన్నావు? కనకం, ఇదంతా విధి ఆడే వింత నాటకం. ఆ పైవాడు తోలు బొమ్మల్ని ఆడించినట్టు మనల్ని ఇలా ఆడిస్తున్నాడు. ఆయన ఆడించినట్లే ఆడుతున్నా తప్పించి నా తప్పేమీ లేదు. ఇలా కొట్టమని ఆ దేవుడు నా చేతుల్ని కదిలించాడు. నా మీద చెయ్యి వేయద్దని చెప్పానా లేదా? నీలాంటి వాణ్ణి తన్ని వదిలేకూడదురా, చంపేయాలి నిన్ను. వదలంటే ప్రకాష్, ఏంట్రా అదేదో మొహాన్ని కట్టా? నువ్వు మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఏ దేశంలో ఉంటావో ఎక్కడుంటావో. అమ్మా, పెళ్లి కూతుర్ని తీసుకురండి. ఒక్క నిమిషం పంతులు గారు, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాం. అలాగేనమ్మా. పద అంబిక. కనక మహాలక్ష్మిని ఎలాగైనా తీసుకురావాలి. పంతులు గారు, నేనిప్పుడు కొంచెం బయటికి వెళ్ళి రావాలి. త్వరగా వెళ్ళిరా నాయనా. ఎక్కడికి నాన్నా? పీటల మీద నుంచే లేచా? ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. త్వరగా రా నాన్నా. లక్ష్మి కనిపించట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది? విహార్ బాబు వెళ్తానంటే లక్ష్మ 7 సముద్రాలు దాటున్నా బాబు తీసుకొచ్చేద్దరు. పండు, అమ్మా, లక్ష్మి ఎదిరా కనబడట్లేదు. నిన్నే పండు, లక్ష్మి ఏది అంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి? లక్ష్మమ్మ ఇక్కడే షాప్కి వెళ్ళిందమ్మా. షాప్ కా? ఇప్పుడు షాప్ కి ఎందుకు వెళ్ళటం? ఏమోనమ్మా, వచ్చేట్లే అమ్మా. ఏంటో ఈ పిల్ల
నన్ను అడిగితే ఏది కావాలన్నా తెప్పిస్తాను కదా. ఒక్కతే షాప్కి ఎందుకు వెళ్ళటం? థ్యాంక్ యూ సార్. సరే. జడి గారు, మీరు నేను లక్ష్మి వాళ్ళ తాలూకా. నా పేరు విహారీ. మీరు కూడా మాతోనే ఉండండి. లోపల పొజిషన్ ఏంటి? అందరూ లోపలే ఉన్నారు మేడం. మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న అమ్మాయిలందరినీ సేవ్ చేయాలి. నెక్స్ట్ ఏ ఒక్క క్రిమినల్ ని వదలకూడదు. ఈ మిషన్ తర్వాత మనం చేసింది చూసి ఇక ఏ క్రిమినల్ కూడా అమ్మాయిల జోలికి పోకూడదు. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరగకూడదు. ఓకే మేడం. మూవ్. అన్నా, పోలీసులు వస్తున్నారన్నా. అర్జెంటుగా అమ్మాయిలందరినీ పైకి మార్చేయండి. తీసుకురా. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏమైపోయాడు ఈ ప్రకాష్ బాబు? ఫోన్ కూడా ఆపుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినట్టు? పెళ్లి చూపులు అన్నాడు. ఒకవేళ ఆ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయితే ఆ మాట నాకు చెప్పలేక ఫోన్ ఆపుకున్నాడో ఏమో. పాపం ఏ ఇబ్బందుల్లో ఉన్నాడో ఏమో. పోన్లే, అతను చెప్పకపోతే ఏంటి, నాకు విషయం అర్థమైందిగా. నా దారిన నేను వెళ్ళిపోతే అతను వీలు చూసుకుని వచ్చి నాకు వివరం చెప్తాడులే. ఈ బస్టాండ్కి దారేటు? జడి, సిటీలో అన్ని పిఎస్లకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. చూసుకో. షిట్. అయ్యో, అయ్యో. తగలయ్యా? అంతగా ఏం తగలేదులే అమ్మా. సారీ అండి. పర్వాలేదులే బాబు. నేను చూసుకోకుండా వచ్చాను, మీరు చూసుకోకుండానే వచ్చారు. తప్పు ఇద్దరిది ఉంది. మీలా అందరూ ఆలోచిస్తే ఈ సిటీలో రోడ్లపైన అసలు గొడవలే ఉండవండి. ఇంతకీ మీరెక్కడికి వెళ్ళాలి? బస్ స్టాండ్ వరకు వెళ్ళాలి బాబు. మేం కూడా అటే వెళ్తున్నామండి. మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తాం. మీకేమి ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏం లేదండి. ముందు మీరు కారికండి, రండి. ఎక్కండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.